నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అమరావతి అభివృద్ధిపై కేంద్రంతో చంద్రబాబు చర్చలు, లభిస్తున్న ఆదరణ. ఆకుల ఉమాపై అట్రాసిటీ కేసు సరికాదు, ఖండించిన టీడీపీ ఎస్సీసెల్ నేతలు. రాణిస్తున్న నారా లోకేష్, నాగేశ్వర్ మనసులో మాట. హమాస్ మారణకాండకు ఏడాది, ఇజ్రాయెల్ కుటుంబాలపై నేటి దృశ్యం. టీడీపీ నేత ఆకుల ఉమామహేశ్వరరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టడాన్ని టీడీపీ ఎస్సీసెల్ ఖండించింది. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్లో ఎస్సీ నాయకులు మాట్లాడారు. వీరిలో శాలి మహేష్, వేమూరి మైనర్ బాబు, నేలం అంకారావు, ప్రభుదాస్, మాణిక్యరావు, ఎలీషా, మేరీ తదితరులు ఉన్నారు. అయితే మొన్న 3 రోజుల క్రితం గొడవ జరిగింది. లేళ్ల శివానేతను నన్ను కొట్టాడు. అయితే నేను కంప్లైంట్ ఇచ్చాను ఎస్ఐ గారి దగ్గర. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నిన్న మార్నింగ్ మళ్ళీ ఏసీ బాక్స్ సాలి బంగారు నేతను మళ్ళీ అడ్డం తగిలాడు. అడ్డం ఏసీ బాక్స్ తీసేయమని చెప్పారు ఉమా గారు. ఆయన మీద కక్ష సాధించాలని చెప్పి నేను ఉదయం పూట ఎస్సీ ఎస్టీ కేసు కింద ఉమా గారి మీద పెట్టారు. ఉమా గారికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. కాటిగా వారు 2 సంవత్సరాలు తీసేశారు ఆయన్ని. ఆయన పెనమా గ్రామంలో పనిచేసుకుంటున్నాడు. అది విషయం. ఉమా గారికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి నాకు న్యాయం చేయాలి. నాకు ప్రాణహాని ఉంది. సాలి బంగారి అనే వ్యక్తి వాళ్ళ అబ్బాయి ఇద్దరు నన్ను కొట్టారు పొద్దున. మళ్ళీ తర్వాత ఈ సంవత్సరం క్రితం బంగారయ్య వాళ్ళ వారసులు సాలి మహేష్ అనే అతనికి ఇచ్చారండి. గ్రామ పెద్దలు, చెరువు కమిటీ సభ్యులందరూ కలిసి అతనికి మహేష్ అని అతనికి ఇచ్చారు. దాని మీద ఖర్చుతో ఇతని మీద వైసీపీ నాయకులు రౌడీ షీట్లతో కలిసి అతని మీద 2 సార్లు దాడి చేశారు. అతను మా గ్రామ పెద్ద అయినటువంటి ఆకుల ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ గారు. అతను వారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా జరిగిందంటే, లేదు నేను చూసుకుంటాను, మీరు వెళ్ళమ్మా, నీ పని నువ్వు చూసుకొని చెప్పారు. అదే క్రమంలో జరిగిన క్రమంలో మొన్న ఆదివారం రోజు సాక్షి దినపత్రికల్లో తప్పుడు కథనాలు రాసి ఈ బంగారయ్య అనే అతను వాళ్ళ అబ్బాయి కలిసి ఇతను ఆకుల ఉమామహేశ్వరరావు గారు ఈ బంగారయ్య వాళ్ళకి టీ ఇవ్వద్దు, వాళ్ళకి సిగరెట్లు ఇవ్వద్దు, మంచినీళ్ళు ఇవ్వద్దు అని చెప్పేసి ఊళ్ళో ఏదో చెప్పినట్టుగా సాక్షి పేపర్లో రాయించారు. ఆ కేసుల మీద ఉంటూ ఇతను ఈ సాలి మహేష్ అని అతని మీద మళ్ళీ దాడి చేయకపోతే అతను కేసు పెట్టాడని చెప్పేసి ఆ కక్షతో ఆకుల ఉమామహేశ్వరరావు గారి మీద ఈ కేసుకు సంబంధం లేని ఆకుల ఉమామహేశ్వరరావు గారి చేత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. ఇది చాలా దుర్మార్గం అండి అసలు. ఎందుకంటే అతను ఉమామహేశ్వరరావు గారు ఇప్పుడు గ్రామంలో మొన్న లాస్ట్ టైం ఎలక్షన్ నారా లోకేష్ గారి స్ఫూర్తితోనే మేము పనిచేస్తున్నామండి మా గ్రామంలో. నేను ఎర్రబాలెం గ్రామ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడండి. నేను ఒక ఎస్సీ మాల. గత 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. మా గ్రామంలో దాదాపు 15,000 ఓట్లు ఉంటే అందులో ఎస్సీ ఓట్లు వచ్చేసి 1200-1300. అంత పెద్ద గ్రామంలో నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ని పనిచేస్తున్నానంటే మరి ఆ కుల ఉంటే నన్ను అతను పెట్టేవారు కాదు కదండి. అట్లాగే ఇప్పుడు మా మహిళా అధ్యక్షురాలు ఉన్నారు మా గ్రామానికి, ఇదిగో మేరీ, ఆమె కూడా గ్రామ మహిళా పార్టీ అధ్యక్షురాలు. అట్లాగే మాకు 11 మంది బూత్ కన్వీనర్లు ఉన్నారండి. ఆ బూత్ కన్వీనర్ 2 ఎస్సీలు మా గ్రామ పార్టీలో ఉన్నారు, మండల పార్టీలో ఎస్సీలు ఉన్నారు. ప్రతి దాంట్లో ఎస్సీలు అంతా, మిగతా వాళ్ళంతా కలిసి ఎలాంటి కులవశత లేకుండా మేము పార్టీలో కానీ ఎక్కడైనా సరే ఊళ్ళో అన్ని చోట్ల తిరుగుతాం, అంత హ్యాపీగానే ఉంటాం. ఈ మధ్యకాలం అతన్ని తీసేశారని దురుద్దేశంతో ఈ మహేష్ మీద దాడి చేసి అది ఊరంతరికి పులిమి ప్రతి వాళ్ళ మీద దౌర్జన్యాలు, గొడవలు. పైగా ఇతను మళ్ళీ పెనమాకలు వెళ్ళి వర్క్ చేస్తున్నాడు. ఇది పెనమాకలో చేస్తున్నాడు, మళ్ళీ ఎర్రపాలెంలో కూడా. దీనికి సంబంధించి కొంతమంది గ్రామంలో పెద్దలు దీన్ని ఆసరాగా తీసుకొని ఉమామహేశ్వరరావు గారి మీద కక్ష సాధించాలనే ఉద్దేశంతోనే. మీకు తెలుసా ఏపీ పౌర సరఫరాల శాఖ చైర్మన్ ఎవరు? ఏపీ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట మెహర్ సీతారామ సుధీర్. ఈనాటి మంచి మాట. పాత స్నేహితులు ఉండటంలోని ఒక వరం ఏమిటంటే నువ్వు వాళ్ళ దగ్గర మూర్ఖుడిగా ఉన్నా చెల్లిపోతుంది. ఎమర్సన్.
టీడీపీ సీనియర్ నేత దానబోయిన సుందర్రావు యాదవ్కు నారా లోకేష్ చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి. డయాలసిస్ ఇబ్బంది పడుతున్న టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్కు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళవారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 5 లక్షల చెక్కును సుందర్రావు యాదవ్కు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేళి వెంకటేశ్వరరావు, అద్దంకి మురళి, మేకా పుల్లారెడ్డి, తాడిబోయిన గోపి, తాడేపల్లి కిరణ్, చెల్లా శ్రీను, బెజ్జం కుమార్, చుంచు లక్ష్మీనారాయణ, ఆదిశేషు, భాగ్యలక్ష్మి, దర్శి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి కోర్టు వద్ద డిఎల్ఎస్వి కార్మిక శాఖ సిడబ్ల్యూ ఆధ్వర్యాన బాల కార్మికత్వాన్ని అంతం చేద్దాం అనే నినాదంతో ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో న్యాయవాదులు, వివిధ శాఖల సిబ్బందితో కలిసి మంగళగిరి సివిల్ జడ్జి వై నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఏఎస్ఐ బేబీరాణి, మంగళగిరి కార్మికుల శాఖ ఎల్ఏ సిహెచ్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఆఫ్రికాలో జరగనున్న కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు మంగళగిరికి చెందిన ప్రముఖ క్రీడాకారిణి సాదియా అల్మాస్ అర్హత సాధించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కె విజయభాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధాని సమాచారం అందించారు. మంత్రి నారా లోకేష్ సౌజన్యంతో మంగళవారం 70 మంది మహిళలకు కుట్టు మిషన్స్ ఉచితంగా అందజేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మంగళగిరి పట్టణం, మంగళగిరి రూరల్ మండలంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న 70 మంది మహిళలకు మంగళవారం ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. 64వ బ్యాచ్లో 60 రోజుల పాటు శిక్షణ పొందిన 70 మంది మహిళలకు టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో కుట్టు మిషన్లు అందజేశారు. మంత్రి నారా లోకేష్కు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఓట్ల దుర్గమల్లేశ్వరి, మంగళగిరి మండల తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి శాంతి, మంగళగిరి పట్టణ తెలుగు మహిళా కార్యదర్శి ఉడతా లావణ్య, మంగళగిరి మండల తెలుగు మహిళా నాయకురాలు భారతి, కోనేరు దుర్గా తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి ఆటో నగర్ వద్ద బుధవారం నుండి కబడ్డీ లీగ్ ఆరంభం కానున్నది. ఓ రిపోర్ట్. మంగళగిరిలో మెగా కబడ్డీ లీగ్ ఈ నెల 9వ తేదీ బుధవారం నుండి ప్రారంభం కానున్నది. ఆటో నగర్ సమీపాన BMW షోరూం వద్ద ఈ కబడ్డీ లీగ్ ఆరంభం కానున్నది. 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. విజేతలకు రన్నర్స్కు ₹1,00,000, ₹75,000, ₹50,000గా బహుమతులను నిర్ణయించారు. క్రీడాకారులకు సకల సదుపాయాలను నిర్వాహకులు కల్పించారు. ప్రతిరోజు బెస్ట్ ప్లేయర్ ఎంపిక ఉంటుందని తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుండి కబడ్డీ టోర్నమెంట్ ఆరంభం కానున్నది. ప్రతిరోజు ఫ్లడ్ లైట్స్ వెలుగుల నడుమ పోటీలు జరగనున్నాయి. మంగళగిరికి చెందిన రేఖా నరేష్ బాబుకు ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాత మంగళగిరికి చెందిన రేఖా నరేష్ ఫార్మాసిటికల్ సైన్సెస్ విభాగం నుండి డెవలప్మెంట్, ఎవల్యూషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ సాలిడ్ డిస్పర్షన్స్ అండ్ లిక్విడ్ సాలిడ్ అనే అంశంపై ప్రొఫెసర్ పివి స్వామి, డాక్టర్ పి శైలజ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు గాను ఆంధ్ర యూనివర్సిటీ PhD అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, మంగళగిరి బుద్ధ విహార కార్యదర్శి పామర్తి రవి, మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు, ప్రజానాట్య మండలి నాయకులు కంచర్ల కాసయ్య, మంగళగిరి బుద్ధ విహార చైర్మన్ రేఖా కృష్ణార్జునరావు, నాగార్జున విశ్వవిద్యాలయం ఫార్మసీ విభాగ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రమీలరాణి అభినందనలు అందజేశారు. నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథక విభాగంలో ప్రోగ్రాం ఆఫీసర్గా బాధ్యతలను నిర్వహిస్తూ PhD డిగ్రీ పరిశోధన పూర్తి చేసిన సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మల జ్యోతి, ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రులలో భాగంగా 6వ రోజైన మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
దేవస్థానం ధర్మకర్త కాలారి సుబ్బారావు, వసంత దంపతులు పర్యవేక్షించారు. మంగళగిరి శ్రీ గంగాభరమరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో అమ్మవారు సంతాన లక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సిటీ ఛానల్లో వీక్షించగలరు.